చెందినారు. యేసుక్రీస్తు వారి గురించి మీకు ఈ మాటలు వినబడుతున్నాయంటే మీరు ధన్యులు. మీరు ఈ మాటలు మీకు వినబడుతున్నాయి, మాటల ప్రకారంగా మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు బ్రతుకుతున్నాయి అంటే మీరు ధన్యులు. యేసు మాట వింటున్నారు, సజీవులుగా ఉన్నాం. యేసు మాట మీకు వినబడుతుంది. యేసు నిజరక్షకుడు, యేసు నిజదేవుడు, నమ్మకమైన వారు అందరినీ యేసు ప్రభువు తీసుకొని వెళ్ళిపోతాడు. అనగా విశ్వాసము కలిగిన వారు అందరినీ ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నట్టు. ఎందుకు ఇంత భారంగా మీకున్నాము అని అంటే, వెళ్ళిన వాడు ఎవరు వెళ్ళిపోతే మనం మళ్ళా వస్తానంటున్నాడు. అన్న తోడు గమనించు, ఈ భూమి నివాస యోగ్యముగా మన భూమి ఒకటే ఉంది. ఎక్కడ చూసిన భయంకరమైన వార్తలు, ఎటు చూసిన భయంకరమైన మరణాలు, రాజ్యం మీదకి రాజ్యములు, జనం మీదకి జన్మలు, అక్కడ కొనుగోలు భూకంపములు జరుగుతున్నాయి. అనగా ఏమిటో తెలుసా? ఆయన రాకడకు సూచనలు. అనగా ఇంకా యేసు ప్రభువును ఎరగలేదా, ఇంకా యేసును తెలుసుకోలేదా, ఆయన కూడా మారు మనసు పొందకుండా పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో ఇంకా బాప్తిసం పొందకుండా కూడా ఈ దినము ఆ దినం ఆ సంవత్సరం ఈ